సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. కేసులో 23 మంది నిందితులు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అయితే 23 మంది నిందితులు ఇవాళ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే గత విచారణలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన ముంబైలో ఉన్నారు. షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఇవాళ కూడా అల్లు అర్జున్ వర్చువల్ గానే విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో 23 మంది నిందితులు హాజరైతేనే తదుపరి విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమా, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టులో ఈరోజు విచారణ సాగబోతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితము ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ సందర్భంలో A11గా ఉన్న నటుడు అల్లు అర్జున్ వర్చువల్గా హాజరైన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా ఈయనతో పాటు ఈ కేసుకు సంబంధించి 23 మంది నిందితులుగా ఉన్న నేపథ్యంలో కేవలం 19 మంది నిందితులు మాత్రమే గత విచారణలో నాంపల్లి కోర్టులో కూడా డైరెక్ట్గా విచారణకు హాజరయ్యారు. కానీ ఇటు కొన్ని అన్వేషణ కారణాల వల్ల ఇక్కడ హైదరాబాద్లో లేకపోవడంతో అల్లు అర్జున్ ముంబై నుంచి వర్చువల్గా చివరి నిమిషంలో గత విచారణలో కోర్టు ముందు హాజరైన నేపథ్యంలో ఆ విచారణ ముగిసిన తర్వాత కూడా తదుపరి విచారణకు సంబంధించి కూడా నిందితులందరూ నాంపల్లి కోర్టులో నేరుగా వ్యక్తిగతంగా హాజరవుతూనే ఈ కేసుకు సంబంధించి కూడా ట్రయల్ వెళ్లే అవకాశం ఉన్నట్లుగా న్యాయమూర్తి వివరించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే గత విచారణలో కేవలం అల్లు అర్జున్ A11గా ఉన్న అల్లు అర్జున్తో పాటు మరొక ఇద్దరు గైహాజరు నేపథ్యంలో ఈరోజు విచారణకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే అటు గత విచారణలో 19తో పాటు ఈరోజు మరికొంత మంది అంటే మరొక ఇద్దరు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కూడా A11గా ఉన్న నటుడు అల్లు అర్జున్కి సంబంధించి కూడా ఈసారి కూడా వర్చువల్గానే ఇటు న్యాయమూర్తి ముందు హాజరయ్యే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత విచారణ సందర్భంగా ఇటు అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాది కూడా అప్పటికే వర్చువల్కి సంబంధించి కూడా అంటే ఈరోజు వాయిదా నేపథ్యంలో అతడు వర్చువల్గానే హాజరవుతాడు. వ్యక్తిగత కారణాల వల్ల ముంబైలో ఉన్న నేపథ్యంలో కూడా హాజరు కావాలంటూ కూడా ఆ విచారణ సందర్భంలో కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈసారి విచారణ కూడా వర్చువల్గానే అటు అల్లు అర్జున్ హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా ఈ రోజుతో అంటే ట్రయల్ కోర్టుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు చిక్కడపల్లి పోలీసులు ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలను అటు అనేక ఫిర్యాదులకు సంబంధించి కూడా విచారణ చేసిన తర్వాత కూడా ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో A1 నుంచి A10 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఉండగా A11గా నటుడు అల్లు అర్జున్ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా ఈ రోజుతో అంటే ట్రయల్ కోర్టుకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈరోజు కూడా నాంపల్లి కోర్టులో ఈ విచారణ సందర్భంగా వర్చువల్గానే అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యే అవకాశాలే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. న్యాయవాదులు కూడా గత విచారణ సందర్భంగా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అందుకే ఇటు న్యాయమూర్తి కూడా ఇప్పటికే ఒప్పుకున్నట్లుగా సమాచారం. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.